లింగాపూర్ దగ్గర మొక్కజొన్న పంట నష్టం చేశారంటూ నిన్న వచ్చిన వార్త ఏదైతే ఉందో అది వారి భూమి కాదు. ఆ భూమి జంపాల ప్రభాకర్, శ్యామల కనకలక్ష్మి వాళ్ళది. వారు భూమిలోకి వచ్చి పంట వేశారు. అదే కాకుండా గతంలో మా జామయిల్ తోటని మొత్తం నరికి అమ్ముకోవడం జరిగింది. నాకు తెలిసిన వెంటనే వెళ్ళి అడిగితే నీ దిక్కున్న చోట చెప్పుకో అని దురుసుగా మాట్లాడడం జరిగింది. అతను అలా మాట్లాడడం వలన ఈరోజు మేము ఎకరము పంట నష్ట చేయడం జరిగింది. 6 ఎకరాలు అనేది అవాస్తవము. ఇందులో ఏ పార్టీ నాయకులకు సీతక్కకు ఎలాంటి సంబంధం లేదు. ఇది మా ప్రమేయంతోని మేము చేసిన సంఘటన. మా పంట నష్టం చేశారు కాబట్టి మా భూమిలోకి వచ్చి పంట వేశారు కాబట్టి మేము తొలగించడం జరిగింది. మేము 6 ఎకరాలు మేము ఇది వేసుకున్నాం, మన జామాయిల తోట వేసుకున్నాం. అప్పుడు చిన్నప్పటి నుండి మేము కష్టపడి రాళ్ళు రప్పలన్నీ వేసుకొని మేము కాపాడుకున్న భూమి అది. ఇప్పుడు సర్వే అని మధుగారు వచ్చి ఇట్లా మాది అని ఇట్లా చేసి కౌలుకి ఇచ్చి అది చేస్తున్నారు. కౌలు చేసినామే మేమే సత్తామంటే మేము కష్టపడి కాపాడుకున్న భూమి వాళ్ళు ఆక్రమించుకుంటే మేము 5గురం ఉన్నాం. మేము అందరం మందు దాగి మేము చనిపోతాం. మేము కష్టపడ్డ భూమిలో ఆమె కౌలుకి ఇచ్చినామే సస్తుంది అంటే మా భూమి కోసం మేము ఎంత దూరమైనా పోతాం. మేము పిల్లల జల్లని మేము మందు పట్టుకొని మేము చచ్చిపోతాం. దీనిలో ఎవరు మాకు సాయం చేసింది అయితే ఏం లేదు. వాళ్ళది పట్టుకొని మాకు మీడియాకి ఇస్తే మరి మేము సొంత భూమిలో మేము ఎక్కడ పోతాం? మాకు ఇది కావాలి సార్. మాకు ఏంటంటే ఎవరైనా మాకు సహకరించి మా భూమి మాకు వచ్చేటట్టు చేయాలి. లేకపోతే మేము ఉండం సార్. మేము చిన్న చిన్న రాళ్ళు పట్టుకొని చేసి మేము అన్ని చేసి మేము కాపాడుకున్న భూమిని ఎవరో వచ్చి సంపాదించుకుంటుంటే మేము ఎట్లా ఊకోవాలి సార్? మేము పిల్లలను పట్టుకొని ఎక్కడెక్కడ ఉంటున్నాం. మా మరిది ఒక్కొక్క ఆయన ఇంటి దగ్గర ఉంటాడు కాబట్టి ఆయన చేసుకొని ఆయన ఎండాకాలం ఇట్రారు సార్. అది పట్టుకొని అది మా భూమి అని అంటే ఎట్లా ఉంటుంది సార్? మాకు అది బాగుండదు కదా సార్. మా భూమి మాకు కావాలి సార్. ఇక కౌలుకున్న ఆమెను రెచ్చగొట్టి చేస్తే నా భర్త మీదకి కొట్టనికి పోతే నన్ను ఇక్కడ వడిపెట్టింది సార్. నాకు చెయ్యి వడిపెట్టింది. సెల్లు గుంజుకుని ఎవరో వచ్చి ఇస్తే మళ్ళీ సెల్లు ఇచ్చేసింది. ఆమె కౌలుకి ఇచ్చినామని అంత ఇది చేస్తే మా సొంత భూమి కోసం మేము సావలేమా సార్? మా పిల్లలకు మాకేం కావాలి? మేము సత్య అయినా కూడా మా భూమిని మేము సాధించుకొని మా పిల్లలకి ఇవ్వగలుగుతాం అంతే తప్ప మాకంటే ఎలాంటిది ఎవరి మీద కోపం లేదు సార్. మా భూమి మాకు కావాలి అంతే, దానికంటే ఏం లేదు సార్. నా పేరు జంపాల ప్రభాకర్, అది మంచాపూర్. నిన్న జరిగిన లింగాపూర్ దగ్గర జరిగిన సంఘటనలో మరి సీతక్క పేరు చెప్పి ఏదో సీతక్కని బదనాలు చేయడం కోసం అక్కడ ఉండబడే గౌతమ్ కానీ చరణ్ కానీ వాళ్ళు సీతక్కని బదనాలు చేయడం కోసం కౌలు చేసే దేవేందర్ రైతుతోటి వాళ్ళ భార్యతోటి అనుకోకుండా అక్రమంగా చెప్పడం జరిగింది. కానీ సీతక్కకు ఎలాంటి సంబంధం లేదు. జనరల్గా ఏంటంటే మా భూముల మీద మేము ఫైట్ చేసి మరి అక్కడ మా భూమి మేము తీసుకోవడానికి మేము ప్రయత్నిస్తాము అంతే తప్ప సీతక్కకు ఈ భూములకు ఎలాంటి సంబంధం లేదు. సీతక్క పేరు కూడా మనం ఎక్కడ కూడా ఆమె పేరు వాడడం లేదు. ఎందుకంటే వాళ్ళు కబ్జా చేయడం కోసమే మమ్మల్ని బదనాలు చేయాలనే ఉద్దేశంతో మరి సీతక్క పేరుని వాళ్ళు వాడడం జరిగింది. కానీ దీంట్లో సీతక్కకు ఎలాంటి సంబంధం లేదు. ఇది వాస్తవం.